బుద్ధి కర్మానుసారిణి అని పెద్దవాళ్ళంతా చెబుతుంటారు, మాకు దాని అర్థం సరిగా తెలియలేదు, తమరు కాస్త వివరించండి. నేను చెప్పాను, నాయనా దానికి అర్థం ఇది. నేను ముందరనే చెప్పాను, నువ్వు కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యపాపములకు తగినట్లుగా ఇప్పుడు నువ్వు సుఖ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది అని. నువ్వు కిందటి జన్మలో పాపకర్మ చేశావు, దాని ఫలం ఇప్పుడు దుఃఖం అనుభవించాలి. దుఃఖం ఎలా వస్తుంది? ఏదో తప్పుడు పని చేస్తేనే కదా దుఃఖం వచ్చేది. నీకు ఈ దుఃఖం అనుభవించాల్సిన యోగం ఉన్నది కాక నీ తప్పుడు పని చెయ్యాలని బుద్ధి పుడుతున్నది. బుద్ధి కర్మానుసారిణి. నువ్వు ఆ దుఃఖాన్ని అనుభవించాల్సిన యోగం నీకు ఉన్నందువల్ల ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుడుతున్నది నీకు. అదే కనుక దుఃఖం అనుభవించాల్సిన యోగం నీకు లేకపోతే నీకు ఆ తప్పుడు పని చెయ్యాలనే బుద్ధి పుట్టదు. అలాగే నువ్వు కిందటి జన్మలో చేసిన సుకృతం ఫలంగా సుఖాన్ని అనుభవించాల్సిన యోగం ఉన్నందువల్ల దానికి తగినట్టుగా మంచి పని చెయ్యాలనే బుద్ధి నీకు పుడుతున్నది. ఆ మంచి పని చేస్తేనే సుఖం వచ్చేది. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. నువ్వు వెనక చేసినటువంటి కర్మకు అనురూపమైన ఫలాన్ని అనుభవించడానికి తగినట్టుగా నీ బుద్ధి పోతున్నది. లేకపోతే ఎంతోమంది ఉన్నారు, ఎవరో కొంతమందికి మాత్రం అకృత్యములు చెయ్యాలనే బుద్ధి ఎందుకు పుడుతున్నది? దొంగతనం చెయ్యాలి, లేదు ఇంకొకడిని హతమార్చాలి, ఈ విధమైనటువంటి బుద్ధి వాడికి ఎందుకు పుడుతున్నది? ఇంకోటికి నేను మంచి పని చెయ్యాలి, ఇంకోటి ఉపకారం చెయ్యాలి అనే బుద్ధి వీడికి ఎందుకు పుడుతున్నది? దీని ఫలమైన సుఖం వీడు అనుభవించాల్సి ఉన్నది, దానికి తగినట్టుగా వీడికి బుద్ధి పుడుతున్నది. వాడికి దుఃఖం అనుభవించాల్సి ఉన్నది, దానికి తగినట్టుగా వాడికి ఆ బుద్ధి పుడుతున్నది. అందువల్ల మనం ఈశ్వరుడి యొక్క కృపను, మన యొక్క మనుష్య ప్రయత్నాన్ని ఈ రెండింటినీ ఆచరించినప్పుడే, ఈ రెండూ మనకు కలిసి వచ్చినప్పుడే మనం సుఖాన్ని అనుభవించగలుగుతాం. ఏ రకంగా ప్రయత్నం చేసినా అందులో ఒకటికి మాత్రం మంచి ఫలితం కలుగుతుంది, ఒకటి ఎందుకు కలగడం లేదు? వెనకటి వాళ్ళు చెప్పారు, తుల్యం కర్షంతి పృథివీం తుల్యం శాస్త్రాణ్యధీయతే ఉన్మజ్జంతి నిమజ్జంతి దైవస్యైకస్య లీలయ. ఇద్దరు ఒకే రకంగా వ్యవసాయం చేశారు, ఇద్దరు ఒకే రకంగా పరీక్షలు రాశారు. ఈ ఒకే రకంగా వ్యవసాయం చేసిన వాడు ఒకటిప్పుడు ఫసలు బాగా వచ్చింది, ఇంకోటి ఏమీ రాలేదు. వాళ్ళిద్దరిలో ఒకడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు, ఒకడు తప్పాడు. ఏం కారణం? దైవస్యైకస్య లీలయ. వాడికి వాడి ప్రయత్నంతో ఈశ్వర కృప అనేది వాడికి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? వాడు ఈశ్వరుని నమ్మలేదు. వాడేమనుకున్నాడు, ఎవడయ్యా ఇది నేను చేస్తానయ్యా, అంత నా వలన అవుతుంది వాడు అనుకున్నాడు. అది వాడికి వచ్చిన ఫలం. వీడేమనుకున్నాడు అంటే, లేదు బాబు ఈశ్వరుడు ఇవ్వలేదు, నేనేమీ చేయలేను వీడు అనుకున్నాడు. వీడికి ఫలం వచ్చింది. అందువల్ల ఎవ్వడూ కూడా నా శక్తి సామర్థ్యాలతోనే నేనంతా సాధిస్తాను అని అనుకోవడం పొరపాటు. నీ శక్తి సామర్థ్యాలతో ఈశ్వరుడి కృప చేరినప్పుడే నువ్వు సాధించగలుగుతావు. ఇది ప్రతి ఒక్కడూ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడి కృపను సంపాదించాలి అనడం కోసం భగవంతుడికి దేవాలయం నిర్మాణం చేసి అక్కడ భగవంతుడిని ప్రతిష్ఠించుకొని ఆ భగవంతుడిని ఆరాధించడం అనేది అనాది కాలం నుంచి వచ్చిన సంప్రదాయం. ఎన్నో వేల ఏళ్ల కిందటి చరిత్రలు చూసినా అప్పుడు కూడా మహారాజు గారు దేవాలయం కట్టించాడు, ఆ దేవాలయానికి అంతా వచ్చేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, భగవంతుడికి పాత్రలు అయ్యేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం, పురాణాల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి భగవంతుడికి ఆలయం నిర్మించి అక్కడ భగవంతుడిని యథావిధిగా ప్రతిష్ఠించి అక్కడ భగవంతుడిని పూజిస్తే, ప్రార్థిస్తే మనం ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రులవుతాం అనేటటువంటి సిద్ధాంతం అనాది పరంపరగా మనకు వచ్చింది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అనుసరించే మనం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకుందాం, అక్కడ భగవంతుడిని మనం పూజించుకుంటున్నాం. భగవంతుడు అక్కడే, అనేకమైన భగవంతుడు మన సిద్ధాంతంలో లేరు. ఒకడు నన్ను అడిగాడు, అయ్యా మీ మతంలో భగవంతులు చాలామంది, ఈ ఇంతమంది భగవంతుల్లో ఎవరి దగ్గరికి పోవాలి, ఏ గుడికి పోవాలి, ఏ గుడికి పోకూడదు అని నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది అన్నాడు. ఎందుకురా నాయనా ఈ కన్ఫ్యూషన్ అని అంటే, ఇన్ని దేవాలయాలు ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు అని. చాలా పొరపాటు, నీకు ఎవడో మా సిద్ధాంతం సరిగా చెప్పలేదు. ఉండేది ఒక్కడే భగవంతుడు. ఎలా చెబుతారు? శృతి. శర్మగారు అన్నాడు, స్వాముల వారు ఏం చెప్పినా శృతి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఏకో దేవ సర్వభూతాధివాస అని చెప్పిన, సర్వభూతేషు గూఢ అని చెప్పినప్పుడు అనేక దేవతలు ఎక్కడొచ్చారయ్యా మాకు? ఇంకొక ప్రశ్న, అనేక దేవతలు ఒప్పుకోవడానికి వీలు లేదండి. ఎందుకు లేదంటారా? దేవుడే మనం ఎవరు అనుకుంటున్నాం? ఎవడైతే సత్య సంకల్పుడో వాడు దేవుడు. అనేక దేవుళ్ళు ఉన్నారు అని అంటే, ఒక ఆయనకేమో ఇప్పుడు వాన రావాలి అని సంకల్పం, ఇంకో ఆయన ఇప్పుడు వాన రాకూడదు అని సంకల్పం. అప్పుడు వాన రావాలన్నా రాకూడదా? వాన వస్తే రాకూడదు అని సంకల్పించిన ఆయన కోపం వస్తుంది, రాకపోతే వాన రావాలి అని ఆయన కోపం వస్తుంది. మరి ఏం కావాలి?
దానికి ఆయన అన్నాడు, అలా కాదండి, ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు కదా, ఇద్దరికీ వేరు సంకల్పాలు వస్తాయని ఎందుకనాలి, ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు అని. అట ఒకే రకం సంకల్పాన్ని ఇద్దరు ఎందుకు అయ్యా బాబు, ఒకడు చాలడు. ఒకే రకం సంకల్పం చేయడానికి ఇద్దరు కావాలన్నా అక్కర్లేదు. కాబట్టి అనేక దేవుళ్ళు అనేది మన సిద్ధాంతం కాదు. మరి ఏమిటి ఇక్కడ ఇన్ని మూర్తులు ప్రతిష్ఠించారే అని అంటే, ఒకే భగవంతుడు అనేకమైన మూర్తులను గ్రహించాడు. ఒక మనిషి అనేకమైన నాటకములలో అనేకమైన పాత్రలు వేస్తాడు. ఒక నాటకంలో వాడు ధర్మరాజు పాత్ర వేస్తాడు, ఒక నాటకంలో రామరాజు పాత్ర వేస్తాడు, ఇంకొక నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర వేస్తాడు. ఆ నాటకంలో హరిశ్చంద్రుడు, ఈ నాటకంలో ధర్మరాజు, ఇంకొక నాటకంలో శ్రీరామచంద్రుడు చూడటానికి వేరువేరుగా కనిపించినా ఆ ముగ్గురు ఒకటే కదా ఆ మూడు పాత్రలు వేసింది. అలాగే అదే భగవంతుడు గణపతిగాను, ఈశ్వరుడుగాను, సుబ్రహ్మణ్యుడుగాను, హనుమంతుడుగాను, రాముడిగాను, కృష్ణుడిగాను, దేవిగాను అనేకమైన రూపంలో ఒకే భగవంతుడు విరాజిల్లుతున్నాడు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ భగవంతుడికి ఆ శక్తి ఉన్నది, అనేక రూపాన్ని గ్రహించే శక్తి ఆయనకు ఉన్నది. అది ఎట్ట కుదురుతుందంటే నీకు కుదరదని చెప్పి ఆయన కుదరదంటావేమిటి? నీ శక్తితో ఆయన శక్తిని పోలుస్తావా? నీ శక్తి ఎంత, ఆయన శక్తి ఎంత? నీ శక్తి అత్యల్పం, ఆయన శక్తి అపరిమితం. భగవంతుడిని మనం ఏం చెబుతామనంటే అచింత్య అపరిమిత శక్త్యా అని అన్నాం. భగవంతుడి ఆయన యొక్క శక్తిని మనం ఊహించడానికి వీల్లేదు. ఆయన యొక్క శక్తికి ఎల్లలు లేవు, అవధులు లేవు. మనం ఊహించడానికి వీలు లేనటువంటి, అవధులు లేనటువంటి శక్తి గలవాడినే భగవంతుడు అన్నాం. భగవత్పాదులు వారు తోట రాస్తారు, ఇంత పెద్ద జగత్తును సృష్టి చేసాడు అని అంటారే, ఏమైనా దీంట్లో ప్రయోజనం ఉంది చెప్పండి. మనం ఏదన్నా పని చేయాలంటే ఏదైనా ప్రయోజనం లేకపోతే ఏ పనికి మనం పోం. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆయన జగత్తును సృష్టించాడు? ఎందుకంటే ఈ జగత్ సృష్టిని సామాన్యమైన పని కాదు. ఒక చిన్న కుండను తయారు చేయాలంటే ఆ కుమ్మరివాడికి ఎంత శ్రమ అవుతున్నది. ఒక కుండ తయారు చేయడానికి ఒక కుమ్మరివాడికి ఎంత శ్రమ అవుతున్నదో, ఇంత పెద్ద జగత్తు సృష్టించడం సామాన్యమైన పనే. మరి దీంట్లో ఆయన ఏం ప్రయోజనం ఆశించి చేస్తున్నాడు అని అంటే, అరే నీతో భగవంతుడిని పోల్చుకోబాకురా నాయన. శంకరుల వారి మాటలు, యద్యపి ఇయం జగద్బింబరచన గురుతర సంరంభేవ అస్మాకం ఆభాతి తథాపి ఈశ్వరస్య లీలైవ కేవలేయం గురుతర సంబంధేవ అస్మాకం ఆభాతి. అబ్బో ఇంత పెద్ద జగత్ సృష్టి చేయడం సామాన్యమైన పని కాదు అని మనం అనుకుంటున్నాం, మన శక్తి అత్యల్పం కనుక. తథాపి ఈశ్వరస్యతు లీలైవ కేవలేయం, కేవలం లీలా మాత్రం ఈశ్వరుడికి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టి చేయటం అనేటటువంటిది కేవలం ఆయనకు లీలామాత్రం కనుక, అటువంటి ఈశ్వరుడు అనేకం ఉండడానికి వీల్లేదు. ఒకే ఈశ్వరుడు, ఆయనకు అపరిమితమైన శక్తి ఉన్నది కనుక అనేకమైన రూపంలో ఆయన గ్రహించాడు. ఎవరికి ఏ రూపం మీద దృష్టి ఉంటుందో వాళ్ళు ఆ రూపాన్ని ఉపాసించుకోవచ్చు. దాంట్లో మనకేం విపరీతి లేదు. కొంతమందికి శ్రీరామచంద్రుడి మీద భక్తి, కొంతమంది కృష్ణుడి మీద భక్తి, కొంతమంది గణపతి మీద భక్తి, కొంతమందికి అమ్మవారి మీద భక్తి. ఏ రూపం మీద నీకు భక్తి ఉందో ఆ రూపాన్ని నువ్వు ఉపాసించు, దానివల్ల నీకు మంచిది అవుతుంది. కానీ ఆ ఇంకో రూపం దానికంటే తక్కువ అని మాత్రం అనుకో, అది మటుకు జ్ఞాపకం పెట్టు. నాకు రాముడు అంటే ఇష్టం అండి, ఎందుకంటే రాముడు మిగతా అన్నిటికంటే పెద్దవాడు, అది మటుకు తప్పు. నాకు కృష్ణుడు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆయన మిగతా అందరికంటే పెద్దవాడు, ఆ మాట మనకు అనుకూలుస్తుంది. నాకు రాముడు అంటే ఇష్టం అని పూజ చేయి చాలు, కానీ మిగతా వాడు కానీ పెద్దవాడిని వాడు కనవాకు, మిగతా వాళ్ళు లేరే ఉండేదాని ఒక్కడే. కాబట్టి భగవంతుణ్ణి అనేక మంది భగవంతులు అనుకోకుండా ఇవన్నీ భగవంతుడు ఒకే భగవంతుడి యొక్క రూపములు అని అనుకోని నువ్వు పూచి, దానివల్ల నీకు శ్రేయస్సు అవుతుంది. ఆ దృష్టితోనే మనం భగవంతుడి యొక్క ఇన్ని రూపములను ఆలయాలు నిర్మాణం చేసి ప్రతిష్ఠించి పూజించుకుంటున్నాం. ఆ ప్రతి ఒక్క రూపం కూడా భగవంతుడిదే. ఆ భగవంతుడు మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు, మన భక్తికి తగినట్టుగా మనకు అనుగ్రహం చేస్తాడు. ఆ భగవంతుడి కృప వల్ల మనం శ్రేయస్సు పొందగలుగుతాం. ఇది మన సనాతన ధర్మం మనకు చెప్పేటటువంటి వాస్తుస్థితి సిద్ధాంతం. దీన్ని మనం అందరం చక్కగా గ్రహించుకొని తదనుసారంగా మన యొక్క జీవితాన్ని నడిపి మనం ధన్యులం కావాలి.